श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। ओंकारमंत्र संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मै ओंकाराय नमो नमः। नमस्ते देवदेवेश नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढ़ नकाराय नमो नमः। महादेवं महात्मानं महापातकनाशनं महापापहरं वंदे मकाराय नमो नमः। श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। अस्मद्गुरोः विद्यानंद गुरुचरणारविंदाभ्यां नमो नमः। శ్రీరాములు మా దైవము శ్రీరాములు మాకు తండ్రి సీతయు తల్లిన్ శ్రీరాముని నీగులిచెదా శ్రీరాములు మాకు ఇచ్చు శ్రీ సంపదలు. 25వ సంవత్సరం జూన్ నెల. అయితే ప్రతివాళ్ళు రాహుకి విడిగా చెప్పండి, కేతుకి విడిగా చెప్పండి అంటే అది రాహుకేతువులు ఇద్దరు కూడా ఎట్లాంటి వాళ్ళు అంటే ఛాయాగ్రహాలు. వెలుతురు నీడ, ఒక పక్క నుంచి వెలుతురు పడితే నీడ ఇంకో పక్క పడుతుంది. అది చాలా భయంకరంగా ఉంటుంది. ఈ రాహుకేతువుల వల్ల రకరకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ రాహుకేతువుల గురించి చెప్పుకోవాలి. మే నెల 18వ తారీఖున రాహుకేతువులు ఇద్దరు కూడా మారారు. మే నెల, ఇప్పుడు జూన్ నెల చెప్పుకుంటున్నాం. జూన్ నెలలో 4వ రాశి కర్కాటక రాశి చెప్పుకుందాం. ఈ కర్కాటక రాశి ఎట్లా ఉందంటే కర్కటస్య నిశాకరః. వృషభంలో ఉన్నటువంటి గురువు మిథునంలోకి వచ్చాడు. కన్యలో ఉన్నటువంటి కేతువు సింహంలోకి వచ్చాడు. మరి మీనంలో ఉన్న రాహువు కుంభంలోకి వచ్చాడు. అయితే కుంభంలో ఉన్న శని మీనానికి పోయినాడు. ఏమైంది? ఈ మిథున కర్కాటక రాశికి నిన్నటి దాకా శని సప్తమంలో ఉన్నాడు. ఈ సప్తమంలో ఉన్న శని వల్ల చాలా కష్టాలు, ఆరోగ్య సమస్యలు బాగా వచ్చి ఆర్థికంగా దెబ్బతిన్నారు. సరే, మే నెల 18వ తారీఖున రాహు ఏమైనాడు? మీనంలో ఉన్న రాహు కుంభానికి వచ్చాడు. కేతువేమో కన్యలో ఉన్న కేతువు సింహంలోకి వచ్చాడు. ఈ రావటం వల్ల ఏమైంది? రాహు సప్తమ స్థానం అయితే భార్యాభర్తల సంబంధాలు తెగిపోయే పరిస్థితి కనపడుతుంది. అందులో కుజుడు సింహరాశిలో ఉన్నాడు. మరి ఈ భార్యాభర్తల్లో ఏదో రకమైన లోపల జీర్ణించుకుపోయిన ఒకళ్ళు తప్పు చేసిన బాధ బాగా ఉంది. దానివల్ల కొట్టలేరు, తిట్టలేరు, ఎగర్తించలేరు, సరైన దారికి తీసుకురాలేరు. అట్లాంటి ప్రవర్తన భార్యాభర్తలకు వచ్చింది. ఇక ఎంతవరకు వచ్చిందంటే ఎవరి దాన్ని వాడు బతుకుదాం. సరే, ఎవరి దాన్ని వాడు బతుకుదా బాగానే ఉందాయా? ఎవరి దాన్ని వాడు బతకాలి అంటే పిల్లలు ఉన్నారు కదా, పెళ్లి చేసుకున్నావు, పిల్లల్ని కన్నావు, నీ దారి నువ్వు వెళ్తావు, ఆమె దారి నా వెళుతుంది, ఆమెకు ఆయన పెళ్లి చేసుకుంటుంది, నువ్వు ఆయన పెళ్లి చేసుకుంటావు. ఇద్దరు కలిసి పిల్లల్ని కన్నారే, ఈ పిల్లల్ని ఏం చేస్తావు? ఈ పిల్లలు కనీసం 2 సంవత్సరాలకి దాటేంత వరకు కూడా అమ్మతో నాన్నతో ఎట్లా మెలగాలి, ఎట్లా సంపాదించుకోవాలి అనే బాధ్యత లేకుండా ఉంటుంది.
ఈ రాహుకేతుల మధ్య సమస్య ఏమిటాయంటే భార్యాభర్తలకు సమస్యలు విపరీతంగా వస్తాయి. డాక్టర్ దిగిపోతే ఎంత వైద్యం చేసినా సంతానం కలక్కపోవటమే కాక ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టం లేక విడిపోదాం అనేటువంటి పరిస్థితికి రావటం, కుటుంబంలో పెద్దవాళ్ళంతా కూడా బాధపడటం జరుగుతుంది. ఈ టైంలో జన్మ లగ్నం కూడా చూసుకోవాలి. గోచారం, నేను పిలిచే పేరుని బట్టి గోచారం చెబుతున్నాం, కానీ జన్మలగ్నం ఏమిటా అనేది చూసుకుంటే అప్పుడు కానీ తేలదు. జన్మలగ్నం తేలాలి అంటే పుట్టినరోజు తారీఖు, నెల, సంవత్సరం టైము, దాని ద్వారా చూస్తే కానీ ఈ జాతకుల యొక్క సమస్య ఏమిటి అర్థం కాదు. ఈ జాతకుల యొక్క సమస్య తేలాలి అంటే మరి కుజుడు పంచమంలోకి రావాలి, తర్వాత శని అష్టమంలోకి రావాలి, శని మేషంలోకి రావాలి. అట్లా వస్తే కానీ వీళ్ళ పరిస్థితి బాగుండాలి అంటే కొంత కాలం పడుతుంది. ఈ కాలం అంతా కూడా కష్టపడి జాగ్రత్తగా ఉంటే, భార్యాభర్తలు సక్రమంగా ఉంటే ఇల్లు, ఇల్లాలు, కుటుంబం అంతా కూడా బాగుంటుంది. స్వస్తి. 2025 సంవత్సరం జూన్ నెలలో మే నెల 18వ తారీఖు రాహుకేతువులు మారారు. మార్చి నెల 30వ తారీఖు రోజేమో శని మీన రాశిలో మొత్తం 6 గ్రహాలు మారినాయి. మరి మే నెల 15వ తారీఖు గురువు మారాడు. ఇట్లా ఈ గ్రహాలు మారటం చేత చాలా దోషకరంగా ఉంది ఈ సంవత్సరం. ఈ దోషం మామూలు దోషం కాదు. ఎట్లాంటి దోషము అంటే ఏమిటంటే, రోడ్డు మీద ఒక విష సంబంధమైన ఏదైనా ఒక వస్తువుని పారేశారనుకుందాం. మందులు తయారు చేసేటువంటి వాటిలో కెమికల్సే అనుకుందాం. కెమికల్స్ మన బజార్లో పడేస్తే బజారు మొత్తానికి ఇబ్బంది కలుగుతుంది. అట్లాగే ఈ సంవత్సరం 6 పాపగ్రహాల యొక్క బలం వల్ల రకరకాలైన సమస్యలు వస్తున్నాయి అని చెప్తున్నా. అంతర్యుద్ధము అని చెప్తున్నా. ఈ అంతర్యుద్ధం కనపడేది కాదు, లోపల యుద్ధం. ఇక్కడ నేను మాట్లాడుతున్నానండి, ఇక్కడ చెబుతున్నా. నాకు ఎక్కడుంటుంది? ఎవడికో నాకు ఇంకోటికో ఒకసారి తగాదా జరిగి ఉండొచ్చు. వాళ్ళు ఏదో చేయాలని లోపల ఉంది, ఆ ఆలోచనలో ఉంటా. ఇక్కడ మాట్లాడుతూ చక్కిలు లేస్తా. లేవడం కాదు, కర్ర తీసుకుంటా. వాడు ఇక్కడ ఉన్నాడా లేడు, వాడిని కొట్టాలని బయలుదేరుతా. ఏంటా ఇక్కడ వాడిని కొట్టాలి, అడుగో ఏడు వాడు ఇక్కడ లేడు అంటే మనస్సు అంత చెడిపోతుంది. ఆ చెడిపోయే మనస్సు నీకున్న శత్రువుని కొడుతున్నావా, ఎదుర్కొన్నా ఉన్నవాడిని కొడుతున్నావా నీకు అర్థం కావట్లేదు. ఆ శత్రుత్వం అనేది నీ లోపల క్రోధం బయలుదేరడమే నీ యొక్క ఆవేశం. నీ ఆవేశం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నావో అర్థం కావట్లేదు. ఇప్పుడు మనకు అంతర్యుద్ధం అంటే ఈ మధ్య జరిగిన యుద్ధం ఏమిటి? పాకిస్తాన్కి మనకు యుద్ధం జరిగింది. పాకిస్తాన్ పరిస్థితి ఎట్లా ఉంది? పూర్తిగా దరిద్రంగా ఉంది. మనకు యాత్రా స్థలం అది. అందరూ వస్తే ఆ యాత్రకు వస్తే మనకు డబ్బులు వస్తాయి. నీవు బాగుపడలేక ఇండియా వాళ్ళు బాగుపడుతున్నారు, వాళ్ళని నాశనం చేద్దామనేటువంటి దురుద్దేశంతో యాత్రికుల్ని కొడితే ఎట్లాగండి? పెళ్ళాం మీద కోపం వచ్చి కుక్కను కొట్టాట. పెళ్ళాన్ని ఏమనలేక కుక్కను కొట్టాట. నీ ఇంట్లో నీకు తింటాని లేదు, నీకు సంపాదన లేదు, నీ మంత్రులకు కలియక లేదు, సరైన ఆదాయం లేదు, దుర్మార్గుల్ని పెంచి పోషిస్తున్నావు, వాళ్ళు దేశాన్ని నాశనం చేస్తున్నారు. ఇన్ని జరుగుతూ ఉంటే నీవు చేసే పాపం నీకు తెలియక పక్కనున్నటువంటి భారతదేశాన్ని పాడు చేయాలనుకున్నావు. సరే, దేశంలో సంగతి అట్లా ఉంచండి. ఇంట్లో మొగుడిని కొడదామని పెళ్ళాం అనుకుంటుంది, పెళ్ళాన్ని కొడదామని మొగుడు అనుకుంటాడు. ఈ మొగుడు పెళ్ళాము నాకు డబ్బులు ఇవ్వటం లేదు, కొడుకు రావకూడదు అనుకుంటాడు. ఈ ఇంట్లో కలహం, పెద్ద కలహం. మరి ఈ కలహం వల్ల, తగాదా వల్ల ఎన్నో సమస్యలు.
ఒకటే చిన్న విషయం చెప్తానండి. 7 కట్టెలు ఉన్నాయండి. అక్కడ పడేసేవాడిని పిలిచి, ఆయన ఈ కట్టెలు మొత్తం ఎరగదీయరా అంటే 5 నిమిషాల్లో ఎరగదీసి పారేశాడు. ఇంకో 7 కట్టెలు కలిపి కట్టగట్టుంది, అరే కట్ట విప్పదీయకుండా ఎరగదీయరా అంటే 10 మంది వచ్చినా తీయలేకపోయినారు. 7 కట్టెలు విడివిడిగా ఉంటేనేమో ఒక్కడే విప్పదీశాడు. కలిసి ఉన్న 7 కట్టెల్ని ఊడదీయకుండా ఎరగదీయాలంటే ఎవరి వల్ల కాలేదు. భారతదేశం కలిసి ఉన్న కట్టెల కట్ట, పాకిస్తాన్ విడివిడిగా ఉన్నటువంటి కట్టెల మోపు. నీలో నీ బాధ ఎటువంటిదంటే నీవు, నీ సంగతి, నీ ప్రజల సంగతి, నీ దేశం సంగతి, నీ ఆర్థిక పరిస్థితి జాగ్రత్తగా చూసుకొని నీ చేత కావటంలే కాదు. ఎవరైనా భారతదేశం లాంటి దేశాలు సహాయం చేసుకొని బాగుపడదాం అనుకోక పక్కనున్నటువంటి భారతదేశం వారు మీరు మన యుద్ధం అనంతా మనం పొట్టాడుకోవడం ఏంటి? దేశానికి అట్లాంటి యుద్ధం వచ్చింది, మన ప్రజల్లో యుద్ధం వచ్చింది. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఎవడి వృత్తి అయినా సరే వాడికి కొంతమంది మనుషులు కావాలి. ఏ వ్యాపారస్తుడికైనా తను ఒక్కరు ఉండి చేయలేడు కదా, వాడి చేతి కింద కొంతమంది మనుషులు కావాలి. కానీ వాళ్ళని చక్కగా చూసుకొని వాళ్ళకి తగిన జీతాలు ఇచ్చి వాళ్ళని ప్రేమగా చూస్తే పర్వాలే. వాళ్ళకి జీతాలు ఇవ్వక, జీతాలు ఇస్తే వెళ్ళిపోతారని 2 నెలలకి నెల జీతం ఇచ్చి, 3 నెలలకు నెల జీతం ఇచ్చి వాడిని ఇబ్బంది పెడుతూ ఉంటే, జీతం కోసమన్నా పడి ఉంటాడు అని అట్టు పెడితే వాడికి చివరికి విరక్తి పుట్టి ఇంట్లో ఏదో కాజేసుకొని వెళ్ళిపోయి నిన్ను, నీ వ్యాపారాన్ని సర్వనాశనం చేస్తాడు. స్వార్థం వల్ల నీ చేతులారు నాశనమైనవు. అంతర్యుద్ధం ఇట్టా ఉంది. ప్రజల్లో అంతర్యుద్ధం, దేశంలో, ప్రపంచ దేశాల్లో ఒక దేశానికి యుద్ధం. ఈ యుద్ధం వల్ల ప్రపంచం అంతా కూడా భ్రష్టుపోయే పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ సుఖంగా ఉండాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాన్ని చూపించుకోవటం, ఇది కాక ఏ దోషాలుంటే దోషాలు పోవటానికి చేసుకోవటం, ఇట్లా ఉంటే ఈ సంవత్సరంలో ఉన్నటువంటి బాధలన్నీ తొలగి అందరం బాగుంటాం. స్వస్తి.